మరో బ్రేకింగ్ చూస్తున్నాము. ఆసిఫాబాద్లో నిన్న నీట్ ఎగ్జామ్ పేపర్ తారుమారుపై విచారణ మొదలైంది. నీట్ కేంద్రంలో విచారణ చేపట్టారు ఆర్డీఓ లోకేశ్వర్. నిన్న నీట్ పేపర్ తారుమారుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సెంటర్లో 299 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. సెలెక్ట్ చేసిన పేపర్ బదులు వేరే పేపర్ రావడం వివాదంగా మారింది. నీట్ ఎగ్జామ్ పేపర్ తారుమారుపై ఆర్డీఓ విచారణ చేపట్టారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా జరగగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం గందరగోళం నెలకొంది. సెలెక్ట్ చేసిన పేపర్కి బదులుగా వేరే పేపర్ ఇచ్చారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వర్ పరీక్షా కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరీక్ష పేపర్ ఎందుకు మారింది, కారణం ఎవరు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆర్డీఓ.